హలో! హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? నేను కూడా చాలా బాగున్నాను అండ్ చాలా హ్యాపీగా కూడా ఉన్నాను. ఎందుకంటే వి ఆర్ నౌ 3000 సబ్‌స్క్రైబర్స్ ఫ్యామిలీ అన్నమాట. సో, 3000 అయ్యాము. అండ్ చాలా చాలా థాంక్స్ అండి ప్రతి ఒక్కళ్ళకి. అంటే నన్ను సబ్‌స్క్రైబ్ చేసుకొని, నా ఛానెల్ సబ్‌స్క్రైబ్ చేసుకొని, నన్ను పర్సనల్‌గా డీఎమ్స్ చేసి "ఎలా ఉన్నావక్క? ఏం వీడియోస్ పెట్టినావు అక్క? క్యాండీతో వీడియోస్ ఎందుకు రావట్లేదక్క? ఎందుకక్క వీడియోస్ పెట్టడం లేదు?" అని పర్సనల్ టైమ్ తీసుకొని నన్ను నాకు ఇన్‌స్టాగ్రామ్‌లో మెసేజ్ చేసి అడిగే వాళ్ళకి అండ్ యూట్యూబ్‌లో గూడా కామెంట్స్ చేసే వాళ్ళకి అండ్ నా వీడియోస్ చూసి లైక్ చేసే వాళ్ళకి, ప్రతి ఒక్కళ్ళకి కూడా చాలా చాలా థాంక్స్. ఎందుకంటే మీ అందరి సపోర్ట్ లేకపోతే మన ఛానెల్ ఇంత త్వరగా గ్రో అయ్యేది కాదు. నిజంగా చాలా త్వరగా గ్రో అయింది. అండ్ ఇదంతా కూడా మీ సపోర్ట్ వల్లే జరిగింది కాబట్టి, ఇంకా ఇలాగే మీరందరూ నాకు సపోర్ట్ చేసి, మన ఛానెల్‌ని ఇంకా ఫాస్ట్‌గా గ్రో చేయాలని అనుకుంటున్నాను. సో, ముందు ముందు ఇంకా చాలా మంచి సీరీసెస్ రాబోతున్నాయి. అండ్ ఇప్పుడు 3000 స్పెషల్ ఉంటాయి. ఇంతకుముందు నన్ను చాలా మంది కూడా "అక్క మీ ఎడ్యుకేషన్ ఏంటి? మీరు ఇంతకుముందు చేసిన జాబ్స్ ఏంటో చెప్పండి. అండ్ మీ ఎడ్యుకేషన్ గురించి చెప్పండి." అండ్ కొంతమందైతే ప్రెగ్నెన్సీ అప్పుడు కొన్ని టిప్స్ ఉంటాయి కదా! సో, అవి అడగటం కానీ, సో ఇలాంటివన్నీ అడుగుతున్నారు. ఎక్కువగా నాకు ఇన్‌స్టాగ్రామ్‌లో మెసేజెస్ వస్తూ ఉంటాయన్నమాట. అండ్ యూట్యూబ్‌లో కూడా కామెంట్ చేసినప్పుడు ఐ థింక్ నేను రిప్లై ఇచ్చాను. 3000 సబ్‌స్క్రైబర్స్ అయ్యాక నేను ఇంట్రొడక్షన్ వీడియో చేస్తాను అని. ఇంట్రొడక్షన్ వీడియో కోసం అడిగారన్నమాట అప్పుడు. సో, అందుకోసం ఇప్పుడు మన ఛానెల్‌లో స్పెషల్‌గా ఇంట్రొడక్షన్ వీడియో అయితే వచ్చేస్తుంది. ఇందులో నేను నా చైల్డ్‌హుడ్, నా ఎడ్యుకేషన్, తర్వాత నా జాబ్ గురించి అండ్ మ్యారేజ్ గురించి అండ్ ప్రెగ్నెన్సీ గురించి అండ్ యూట్యూబ్ జర్నీ గురించి మొత్తం మాట్లాడతాననమాట. సో, అంత చాలా ఫన్నీగా చాలా బావుంటుంది. ఎందుకంటే చాలా ట్విస్ట్‌లుంటాయి నా లైఫ్‌లో. అవి ఊహించలేనన్ని ట్విస్ట్‌లనమాట. అవన్నీ మీరు కూడా విని ఎంజాయ్ చేయండి. సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను చిన్న పిల్లగా ఉన్నప్పుడు మా అమ్మ ప్రెగ్నెంట్‌గా ఉన్నప్పుడు తనకి పాము కరిసిందనమాట. సో, అలా అని నేను తన దగ్గర ఉండలేకపోయాను. ఒక 2-3 ఇయర్స్ అనుకుంటా నేను మా నానమ్మ వాళ్ళ ఇంట్లో అంటే ఆంధ్రాలో ఉండాల్సొచ్చింది. ఆ తర్వాత అక్కడ ఒక 2 ఇయర్స్ ఉన్నప్పుడు నాకు చాలా మంది ఫ్రెండ్స్ ఉండేవాళ్ళనమాట. ఒక 10, 15 మెంబర్స్ ఫ్రెండ్స్ ఉండేవాళ్ళు. బాగా ఆడుకునేవాళ్ళం, బాగా ఎంజాయ్ చేసేవాళ్ళము. సో, చైల్డ్‌హుడ్ అంతా కూడా చాలా విలేజ్‌లో కదా! బావుండేదనమాట. సో, ఈవినింగ్ అయ్యే వరకు కూడా ఫుల్‌గా ఆడుకుంటూ బాగా ఉండేవాళ్ళం. ఇంటికి రాలేదని అప్పుడప్పుడు మా నాయనమ్మ ఒక 2 దెబ్బలు కూడా వేసేది. సో, త్వరగా ఇంటికి రావట్లేదు, ఆడుకుంటున్నాను ఎక్కువగా అని చెప్పేసి. ఆ తర్వాత అక్కడి నుంచి నేను ఐ థింక్ ఫోర్త్ క్లాస్‌లో అనుకుంటా. ఇంకా నాయనమ్మ దగ్గర నుంచి నేను మా అమ్మ వాళ్ళ దగ్గరికొచ్చేసాననమాట. అండ్ 2, 3 ఇయర్సే ఉంది నానమ్మ దగ్గర. సో, అక్కడి నుంచి మా అమ్మ వాళ్ళ దగ్గరికొచ్చేసాను. మా అమ్మ వాళ్ళ దగ్గరికొచ్చాక నా ఎడ్యుకేషన్ దగ్గరికొచ్చేటప్పటికి నేను థర్డ్ క్లాస్ ఏదో కంప్లీట్ చేశాను ఆంధ్రాలో. తర్వాత నేను ఫోర్త్ నుంచి కర్ణాటకలో స్టార్ట్ చేశాననమాట. సో, కర్ణాటకలో స్టార్ట్ చేసినప్పుడు ఏమైందంటే ఇక్కడంతా తెలుగు కదా! కర్ణాటకలో కన్నడ అనమాట. సో, అంతా మళ్ళీ కొత్తగా నేర్చుకోవాలి. కన్నడ నేర్చుకోవాలి. అలా నేర్చుకుంటూ ఉండాలి. సో, ఇంగ్లీష్ మీడియంకి వేద్దాము అని ట్రై చేసినప్పుడు ఏమన్నారంటే, వాళ్ళు ఇంకొక క్లాస్ వెనక్కి వేసుకుంటాము. అంటే సెకండ్‌లో మళ్ళీ థర్డ్‌లోనే వేసుకుంటాము అని చెప్పారు. సో, ఏజ్ ఇదైపోతదని చెప్పేసి మా అమ్మ వాళ్ళు తెలుగు, కన్నడ మీడియం కాంబినేషన్ ఉంటే అందులో వేశారనమాట. సో, అందులో వేస్తే ఇంకా అలాగే కన్నడ కొంచెం కొంచెం నేర్చుకుంటూ ఎయిత్ క్లాస్ వరకు అయితే నేర్చుకున్నాను. దానివల్లే నేనిప్పుడు కొంచెం తెలుగు చదవటం కానీ అవన్నీ కూడా నాకు అందువల్ల వస్తాయన్నమాట. సో, అలా అయిపోయాక అక్కడి నుంచి 10థ్ వచ్చేటప్పటికి నన్ను ఒక క్రిస్టియన్ స్కూల్‌లో అన్నమాట. అంటే ఇంగ్లీష్ మీడియం స్కూలు దగ్గరలో ఉంది. ఇంకా దాంట్లో వేశారు. అప్పుడు చూడాలి ఇంకా టెన్షన్. ఎందుకంటే అసలు ఇంగ్లీష్ అస్సలు రాదు. ఎన్ని సార్లు నేను ఫైన్స్ కట్టుంటానో. ఏంటంటే అక్కడ లైక్ ఇంగ్లీష్‌లో మనం మాట్లాడకపోతే ఫైన్ వేస్తారన్నమాట. రూ. 10. ఎన్ని రూ. 10 కట్టానో నాకే గుర్తులేదు. అండ్ అంతా ఇంగ్లీష్. అన్ని సబ్జెక్ట్స్ కూడా ఇంగ్లీష్‌లో ఉండేవి. అండ్ ఒక్క సబ్జెక్ట్ మాత్రం కన్నడ ఉండేది. మిగిలినవన్నీ కూడా ఇంగ్లీష్‌లో ఉండేవి. చాలా కష్టం అనిపిచ్చింది. ఈవెన్ నేను జాయిన్ చేసుకుంటానికి కూడా నాకు ఎంట్రన్స్ టెస్ట్ పెట్టారనమాట. సో, అది ఓకే. ఎలాగోలాగా తెలిసిన మాస్టర్ ఉంటే ఆయన్ని కొంచెం కాంప్రమైజ్ చేపిచ్చేసేసి జాయిన్ అయిపోయాను. బట్ నైన్త్ వాస్ లైక్ వెరీ డిఫికల్ట్. అండ్ 10థ్ కూడా. 10థ్‌లో అయితే మా హెడ్ మిస్ ఏం చెప్పిందంటే, "నువ్వసలు ఫెయిల్ అయిపోతావు" అని చెప్పేదనమాట. నేను ఫుల్ ఆఫ్ టాపర్ కైండ్ ఏం కాదు. ఈ మిడిల్ బెంచ్ నుండి ఈ లాస్ట్ బెంచ్ ఉంటారు కదా! సో, ఆ కేటగిరీ అన్నమాట. సో, ఫెయిల్ అవుతావు అని అనేవాళ్ళు.
కానీ 10థ్‌కొచ్చేటప్పటికి ఏమైందంటే, నాకు కొంచెం లేదు నేను చదువుకోవాలి. నేను ఎలా అయినా సరే నేను పాస్ అవ్వాలి. నేనేం పెట్టుకోకూడదు సబ్జెక్ట్స్. బికాజ్ ఇంగ్లీష్ మీడియం అనేటప్పటికి 2 ఇయర్స్‌లో చాలా డిఫికల్ట్ అయిపోయింది. నేను చదవటం కానీ, ఏదైనా కానీ. అండ్ ఫస్ట్ నుంచి నేను త్వరగా డిసైడ్ అవ్వను ఏదన్నా చెయ్యాలి అనంటే. బట్ ఒకటి ఏదైనా పెట్టుకొని నేనిది చెయ్యాలి అని అనుకున్నాను అంటే, డెఫినెట్‌గా అది చేసే వరకైతే నేను నిద్రపోననమాట. సో, నా విల్ పవర్ చాలా స్ట్రాంగ్‌గా పెట్టుకుంటాను నేను. సో, ఇంక 10థ్‌కొచ్చేటప్పటికి మా హెడ్ మిస్ అలా అంటూ ఉండేటప్పటికి నాలో తెలియకుండా, లేదు నేను చేసి చూపిస్తాను అని ఖచ్చితంగా నాకు ఆ కాన్ఫిడెన్స్ లెవెల్ అయితే నేను లోపల లోపల పెంచుకున్నాననమాట. సో, అలా ఇంక నేను బాగా కష్టపడి చదవటం గాని, ఏదైనా గాని నాకు 10థ్‌లో ఒక్క సబ్జెక్ట్ కూడా పోలేదు. బట్ పర్సెంటేజ్ తక్కువొచ్చింది. లైక్ 53% వచ్చింది. 54 ఐ గెస్ 54% వచ్చింది. బట్ హైలైట్ ఏంటంటే, నాతో చదివిన మా క్లాస్‌లో వాళ్ళు చాలా మంది కూడా ఆ సంవత్సరం ఫెయిల్ అయిపోయారనమాట సబ్జెక్ట్స్. సో, నేనేం చేశాను తెలుసా? రిజల్ట్ వచ్చిన వెంటనే ఆ రోజు కూడా ఏదో ఫంక్షన్ అనమాట. ఫంక్షన్ అయితే ఆ రోజే 10థ్ క్లాస్ రిజల్ట్స్ వచ్చినాయి. ఆహ్, బంధువులుంటారు కదా! వాళ్ళు మన ఏజ్ వాళ్ళతో కంపేర్ చేస్తూ ఉంటారు కదా! మీ అమ్మాయికి ఎన్నొచ్చినాయి? మీ అబ్బాయికి ఎన్నొచ్చినాయి అని. సో, అలాగా నాకు 54% వచ్చిందనమాట. ఇంకొకళ్ళున్నారనమాట నాయనమ్మ వాళ్ళు. వాళ్ళ మనవడికి వాళ్ళు బాగా చదువుతారు, బాగా వస్తాయి అని చెప్పేసి వాళ్ళేం చేశారంటే ఫోను స్పీకర్‌లో పెట్టేసి ఎంత వచ్చాయి అని అడిగారు. ఆ! 2 సబ్జెక్టులు పోయినీలే ఎవరికీ చెప్పకు అనన్నారు. కానీ ఫోను స్పీకర్‌లో ఉంది కాబట్టి అక్కడ అందరూ విన్నారు. సో, అందుకనే మనము మన పేరెంట్స్‌కి మనం చెప్తుండాలనమాట. మా గురించి ఎక్కువ పొగడకండి, ఎక్కువ గొప్పలు చెప్పకండి అని. బికాజ్ పేరెంట్స్ అన్నాక పిల్లల్ని పొగుడుకుంటా ఉంటే వాళ్ళకదొక బూస్టింగ్ లాగా ఉంటది గదా! సో, మా అమ్మ వాళ్ళు మాత్రం మమ్మల్ని ఎప్పుడు కూడా స్టడీస్‌లో మీరు చదవాలి, చదవాలి, చదవాలి అని ఎప్పుడు ఫోర్స్ చేసిందే లేదు. ఇంకా పైగా ఎందుకు అంతలాగా చదువుతున్నారు? పిచ్చోళ్ళయిపోతారు అని అంటారు. ఎప్పుడు సపోర్టివ్ అనమాట. ఆహ్, 2 బిగ్గెస్ట్ పిల్లర్స్ అమ్మ, నాన్న అంటే అంత ఈ 2 హ్యాండ్స్ ఎట్లా ఉన్నాయో, 2 లెగ్స్ ఎట్లా ఉన్నాయో అంత బిగ్గెస్ట్ సపోర్ట్ అనమాట. సో, ప్రతి విషయంలో కూడా చాలా బాగా మమ్మల్ని ఎంకరేజ్ చేసేవాళ్ళు. అసలు ముందు మమ్మల్ని దేంట్లో కూడా టార్చర్ చేయటం కానీ, లేదంటే మీరిది చేయాల్సిందే, దేంట్లో గాని ఫోర్స్ చేయటం కానీ అసల అలాంటిది లేనే లేదనమాట. సో, అలా 10థ్ స్టాండర్డ్ ఆ పర్సెంటేజ్ వచ్చింది. బట్ నాకొచ్చిన పర్సెంటేజ్‌కి మా నాన్నకి డౌటొచ్చింది. తనింకా ఫర్దర్‌గా స్టడీస్ కంప్లీట్ చేయగలుగుతుందా లేదా అని. బట్ నేనైతే అప్పుడు చదువుతాను, చదువుతాను అని బాగా గొడవ చేసి ఏడ్చాననమాట. వాళ్ళింకా డైలమాలో ఉన్నారు. అప్పుడు మా బాబాయ్ దశరథ్ బాబాయ్ అని ఉన్నారు. ఆయనొచ్చాక ఆయనతో లేదు బాబాయ్ నేను చదువుతాను. ఖచ్చితంగా చదువుతాను అనంటే, ఇంకప్పుడు ఆయన మా నాన్నకి చెప్పారు. చదువుతదిలే శ్రీను, మా నాన్న పేరు గారు శ్రీను. చదువుతదిలే అని చెప్పేసి ఆయన అప్పుడు నన్ను ఆహ్, మా బాబాయ్ అయితే దశరథ్ బాబాయ్ అని ఆయన ఎప్పుడు నా లైఫ్‌లో ఒక బిగ్గెస్ట్ ప్రాబ్లమ్ వచ్చింది అంటే, హి వాస్ ఆల్‌వేస్ దేర్. నేను వెనక్కి తిరిగి ఆలోచించుకుంటే ఎవరన్నా నన్ను నా కష్టకాలంలో నాకు ఎప్పుడన్నా ఎనకాల ఉండి ఒక పుష్ ఇచ్చారు అనంటే దట్ ఈస్ హిమ్. ఎప్పుడైనా కానీ. సో, ఐ నెవర్ ఫర్గెట్. సో, ఈ వీడియోలో నేను చాలా చాలా థాంక్స్ బాబాయ్. నేను డెడికేట్ చేయాలనుకుంటున్నాను నిజంగా. చాలా చాలా థాంక్స్ హెల్ప్ చేసినందుకు. అండ్ అప్పుడు చదువుతానన్నప్పుడు ఇంకేంటంటే మళ్ళీ అప్పుడు ఆంధ్ర రావాల్సొచ్చింది. అంటే ఒంగోలులో తెలిసిన వాళ్ళు ఉంటే ఆ కాలేజ్‌లో ఉమా మహేశ్వర కాలేజ్ అన్నమాట ఒంగోలులో. ఇంకా ఆ కాలేజ్‌లో నేను ఇంటర్మీడియేట్ చదివాను. ఇంటర్మీడియేట్ చదివినా కూడా బట్ ఐ వాస్ లైక్ రియల్లీ నేను చదివి చూపిస్తాను అనే మంచి విల్ పవర్ తోటి మంచి కాన్ఫిడెన్స్‌తో ఉన్నాను. అండ్ కాకపోతే ఇక్కడ నాకు ప్రాబ్లమ్ వచ్చిందేంటంటే మ్యాథ్స్ అన్నమాట. M1, M2 అవి ఉంటాయి కదా! సో, అవి చాలా డిఫికల్ట్‌గా అనిపించేవి నాకు. బట్ అలాగే నేర్చుకునేదాన్ని. అలాగే మేము ముగ్గురు ఫ్రెండ్స్ ఉండేవాళ్ళమనమాట. సుమతి, శ్రీదేవి అండ్ నేను. మేము ముగ్గురం ఉండేవాళ్ళం. మేము ముగ్గురం ఉంటే ఏంటంటే లైక్ శ్రీదేవి అనే అమ్మ టాపర్. సుమతి లైక్ నెక్స్ట్ లెవెల్. థర్డ్ ఇంక నేనే అనమాట. సో, నాకేం డౌట్స్ ఉన్నా కూడా తనని అడిగేదాన్ని. బాగా చక్కగా అన్నీ చెప్పేదాన్ని. అట్లా ఫైనల్‌గా ఎలాంటి సబ్జెక్ట్స్ లేకుండా 73.1%తో నేనైతే కంప్లీట్ చేసేసుకున్నాను నా ఇంటర్మీడియేట్. ఆ తర్వాత అక్కడి నుంచి నేను సీట్ కోసం అంటే ఎంసెట్ రాయలేదు. నేను యాక్చువల్లీ కేసెట్ రాసాననమాట. అంటే కర్ణాటకలో రాసాను కాబట్టి కేసెట్. సో, మా నాన్నగారు ఏం చేశారంటే అక్కడి నుంచి తీసుకొని వెళ్లి కరెక్ట్‌గా ఎగ్జామ్‌కి 10 డేసే ఉందనమాట. అంటే కర్ణాటకలో కొంచెం త్వరగా అయిపోతాయి ఎగ్జామ్స్. మనకి కొంచెం లేట్. ఎగ్జామ్‌కి కరెక్ట్‌గా 10 డేస్ ఉందనంగా నన్ను తీసుకెళ్ళి కోచింగ్‌లో జాయిన్ చేశారు. కరెక్ట్‌గా 10 డేసే తీసుకున్నాను. అండ్ మా నాన్నగారు అప్పుడు చెప్పిందేంటంటే, "సరే ఇంత కష్టపడి చదువు, బాగా కష్టపడి చదువు. నీకు ఫ్రీ సీట్ వస్తే నేను ఫోన్ కొనిస్తాను" అని అన్నారనమాట.
సో ఫోన్ అప్పుడు ఇంకా కొంచెం ఎక్సైట్మెంట్ కదా, ఫోన్ ఉంటుంది, ఇండివిజువల్ లైఫ్ అనే ఒక ఎక్సైట్మెంట్తో ఏం చేశానంటే బాగా కష్టపడి చదివాను అనమాట. ఇక వేరే ఆలోచన ఏం ఉండేది కాదు. ఫ్రీ సీట్ రావాలి, ఫ్రీ సీట్ రావాలి, ఫ్రీ సీట్ రావాలి అంతే. ఇంకా అలా కష్టపడి చదివాను. అలా చదివినాక ఆహ్, ఫైనల్లీ నాకు ఫ్రీ సీట్ వచ్చింది. నేను అనుకున్న దాంట్లోనే నాకు ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్‌లోనే నాకు ఫ్రీ సీట్ వచ్చిందనమాట. సో, వి వర్ లైక్ సో హ్యాపీ. ఆహ్, ర్యాంక్ వచ్చేసి లైక్ 30,000 వచ్చింది నాకు. ఎందుకంటే కర్ణాటకలో చదివుంటే 15,000 వచ్చేదనమాట. సో, ఇంకా గవర్నమెంట్ కోటాకొచ్చేది. కాకపోతే నేను ఆంధ్రాలో చదువు పట్టి నా ఇంటర్మీడియేట్ స్కోర్ అనేది చాలా తక్కువ తీసుకున్నారక్కడ. సో, అది ఒకటి కొంచెం మైనస్ అయింది. లేకపోతే ఇట్ వాస్ లైక్ ఇంకా తక్కువ ఫీజ్ ఉండేదనమాట. సో, ఫ్రీ సీట్ వచ్చింది. ఫైనల్‌గా బళ్ళారిలోనే ఇంజినీరింగ్ కాలేజెస్ ఉంది. అక్కడే సీట్ వచ్చింది. సో, అక్కడే నేను జాయిన్ అవ్వటం, అక్కడే ఇంజినీరింగ్ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ స్ట్రీమ్‌లో నేను ఇంజినీరింగ్ కంప్లీట్ చేసుకున్నాను. అది అయిపోయాక మా మధ్యలో పాకెట్ మనీ కోసం నేను ఒక శ్రీ చంద్ర టెక్నో స్కూల్‌లో టీచర్‌గా కూడా చేశాను. అప్ టు 4థ్ స్టాండర్డ్ సైన్స్ టీచ్ చేసేదాన్ని. సో, పార్ట్ టైమ్ అనమాట. కొంచెం మనీ వచ్చాయి అక్కడి నుంచి. ఆ తర్వాత 2015లో నా ఇంజినీరింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది. అక్కడి నుంచి నాకేంటంటే నేను ఏదన్నా సాఫ్ట్‌వేర్ సైడ్ వెళ్ళాలి, కోర్సెస్ నేర్చుకుందాము అని చెప్పేసి నేను హైదరాబాద్ రావడం జరిగింది. అక్కడ ఆ జావాలు, ఆ సీలు, సి ప్లస్ ప్లస్‌లు కోడింగ్ అస్సలు నాకు రాలేదనమాట. నాకసలు దాని మీద ఇంట్రెస్ట్ కూడా లేదు. కోడింగ్ రాదు. సో, నాన్ ఐటీ జాబ్స్ సెర్చ్ చేస్తూ ఉంటే నాకు మాన్స్టర్ తెలుసు కదా! జాబ్ పోర్టల్. మాన్స్టర్ ఇండియాలో బిజినెస్ అకౌంటెంట్‌గా వచ్చిందనమాట. సో, బికాజ్ ఎందుకొచ్చింది అనంటే నేను 10థ్ స్టాండర్డ్‌లో ఎన్ని రూ. 10 కట్టానని చెప్పాను కదా! ఇంగ్లీష్‌లో కమ్యూనికేషన్ లేదనేటప్పటికి ఈ టైం మొత్తంలో కల్లా కూడా నాకు కమ్యూనికేషన్ అనేది చాలా బాగా ఇంప్రూవ్ అయిందనమాట. చాలా బాగా ఇంప్రూవ్ అయ్యేటప్పటికి నేను మాన్స్టర్ ఇండియాలో తీసుకోగలిగాను. అట్ ద సేమ్ టైమ్ నేను యూఎస్ వెళ్ళాలని చెప్పేసి ఐఎల్టీఎస్ ఎగ్జామ్‌కి ప్రిపేర్ అయ్యాననమాట. సో, అక్కడ కూడా నాకు ర్యాంక్ కూడా మంచిగానే వచ్చింది. బట్ అక్కడికి కొన్ని కారణాల వల్ల వద్దనుకోని అది క్యాన్సిల్ చేసేసుకొని ఇంకా మాన్స్టర్ ఇండియాలో నేను జాబ్‌కైతే జాయిన్ అయ్యాను. జాయిన్ అయ్యాక ఇంకా అక్కడ చేశాను. ఆ తర్వాత మళ్ళీ బెంగుళూరుకి షిఫ్ట్ అయ్యాను. బెంగుళూరులో కూడా వర్క్ చేశాను. అలా నేను ఆల్‌మోస్ట్ లైక్ 6-7 ఇయర్స్ ఆఫ్ వర్క్ ఎక్స్‌పీరియన్స్ ఉంది నాకు. నాకున్న స్ట్రీమ్స్ అంటే నాకు డిఫరెంట్ స్ట్రీమ్స్‌లో ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ డిఫరెంట్ స్ట్రీమ్స్‌లో ఎక్స్‌పీరియన్స్ అయితే ఉంది. నాకు రిక్రూట్‌మెంట్‌లో ఎక్స్‌పీరియన్స్ ఉంది. బిజినెస్ డెవలప్‌మెంట్‌లో ఎక్స్‌పీరియన్స్ ఉంది. ఇవి 2 కాంబినేషన్‌లో చేశాను నేను ఐటీలో. బికాజ్ బోత్ ఆర్ రిలేటెడ్ టు సేమ్ డిపార్ట్‌మెంట్. తర్వాతొచ్చేసి ఆ తర్వాత నేను లాస్ట్‌కి కొంచెం ఐటీ స్ట్రీమ్‌లోకి రావాలి అని సెర్చ్ చేస్తూ ఉంటే కోడింగ్ లేకుండా నేను యూఎక్స్, యూఐ డిజైనింగ్ గురించి అది నేర్చుకోవడం జరిగింది. సో, లాక్‌డౌన్‌కి 1 ఇయర్ ముందు నేను యూఎక్స్, యూఐ డిజైనర్‌గా కూడా చేశాననమాట. ఆ తర్వాత లాక్‌డౌన్ ఒచ్చేసింది. లాక్‌డౌన్ ఒచ్చాక వాళ్ళు లేదు మీరు ఆఫీస్‌కి రావాల్సిందే అనేటప్పటికి ఇంకా ఇంట్లో వాళ్ళు వద్దు ఇంకా లాక్‌డౌన్ కదా! ఇంకా వచ్చేసేయి ఇంకా అని చెప్పేసి ఇంటికి రమ్మన్నారు. సో, ఇంటికొచ్చేసాక కూడా కొన్ని ప్రైవేట్ ప్రాజెక్ట్స్ తీసుకొని చేశాననమాట. సో, చేసినాక ఇంకా ఇదంతా జరిగేటప్పుడు ఒక మధ్యలో ఒక బ్రేకప్ ఉండింది. సో, దానివల్ల నేనసలు ఇంక పెళ్లి చేసుకోకూడదు అని అనుకున్నాను. అనుకున్నా కూడా తర్వాత చిన్నగా ఇక లాక్‌డౌన్‌కి ఇంటికొచ్చాను కదా! ఇంకా పేరెంట్స్ పక్క నుంచి పెళ్లి చూస్తాము, అబ్బాయిని చూస్తాము, పెళ్లి అని అంటూ ఉంటారు కదా! సో, అలా ఆహ్, పెళ్ళికి ఇంక సరే ఓకే అని చెప్పాను. అప్పుడు చెప్పినప్పుడు ఆహ్, ఇంకా మ్యాచెస్ అవి చూడడం స్టార్ట్ చేశారనమాట. అలా ఒక లండన్ మ్యాచ్ ఫిక్స్ అయ్యింది. ఆహ్, హ్మ్. సో, అతను లండన్‌లోనే ఉంటాడు. ఇంకా 7, 8 ఇయర్స్ ఇంకా ఇండియాకి రారు. అక్కడే ఉంటారని చెప్పారు. సో, అందుకని మమ్మీ వాళ్ళంత ఇంట్రెస్ట్ చూపియలేదు దాని మీద. తర్వాత ఇంకొకటి బెంగుళూరు మ్యాచ్ ఫిక్స్ అయిందనమాట. ఆల్‌మోస్ట్ వచ్చి చూసుకొని వెళ్ళి ఇంకా ఎంగేజ్‌మెంట్ పెట్టుకుంటాము. ఈ డౌరీస్ దగ్గర నడుస్తా ఉంటాయి కదా! సో, అవి జరుగుతుంటాయి. ఆవిడ ఏం చేసిందంటే ఇంటికొచ్చి చూసి వెళ్లారు కదా! చూసి వెళ్ళాక ఇంకొక రూ. 1,00,000 ఎక్కువ ఇయ్యమన్నారనమాట. ఎందుకంటే నేను నల్లగా ఉన్నానని ఇంకొక 1,00,000 ఎక్కువ కట్నం అడిగింది. అప్పుడు మా నాన్న నన్ను పిలిచి, "ఏంటమ్మా ఇలా అడుగుతున్నారు?" అని నన్నడిగారనమాట. నాకేం తెలియదు నాన్న అంతా మీ ఇష్టం అని చెప్పాను నేను. తర్వాత ఇంకా ఈ విషయం అంతా కూడా అంటే మా మావయ్య గారు, మా హస్బెండ్ వాళ్ళ ఆయన అన్నమాట. మా డ్యాడీకి మంచి ఫ్రెండ్ ఇప్పుడు కాదు 40 ఇయర్స్ నుంచి చిన్నప్పటి నుంచి ఫ్రెండ్స్ అన్నమాట.
సో మామయ్య ఇంటికి వచ్చి కూర్చుంటే అప్పుడు మా అమ్మ మామూలుగా మాటల్లో ఇలా వచ్చింది, సంబంధం ఇలా అడుగుతున్నారు అని అన్నారు. మరి మా మామయ్య ఏం ఆలోచించుకున్నారో తెలీదు. నేను అప్పుడు ఇంట్లోనే ఉన్నాను కదా. అండ్ ఇంటికి వెళ్ళి వేరే ఆయన్ని పంపించారనమాట. ఇట్లా వాళ్ళ అబ్బాయికి నన్ను అడగడానికి పంపించారు. ఇంకా అలా వచ్చిన సంబంధమే ఇప్పుడు నేను చేసుకున్న మై హస్బెండ్ అన్నమాట. సో సడన్ గా ఫిక్స్ అయిపోయింది. ఇంకా 1 వీక్ లోనే ఎంగేజ్మెంట్, 1 మంత్ లోనే మ్యారేజ్ అంతా అయిపోయింది. సో 1 మంత్ లోనే మ్యారేజ్ అని అనుకున్నాం కదా. ఆ టయానికి ఏంటంటే లాక్డౌన్ అన్నమాట. లాక్డౌన్ అంటే అసలు ఎక్కడ పెళ్ళిళ్ళు జరగడానికి లేదు, ఏమీ లేదు. అంటే రేపు లేదు ఎల్లుండి మా పెళ్ళంటే 2 రోజుల ముందు వరకు ఒక 50 మెంబర్స్ అన్నా రావడానికి అలో ఇచ్చారు. పాసెస్ అవి ఇచ్చారనమాట. సో బట్ రేపు పెళ్ళి అనంగా ముందు రోజు రాత్రి కనీసం మండపం వేయడానికి కూడా అలో ఇవ్వలేదన్నమాట. అసలు ఏం లేదు, చేసుకుంటే ఇంట్లో గుట్టుగా చేసుకోవటం, లేకపోతే లేదు అన్నట్టు. నాకేమో చాలా ఇష్టం అనమాట. మంచిగా బాగా చేసుకోవాలి పెళ్ళని నాకు చాలా ఇంట్రెస్ట్ ఉండేది. బట్ ఎప్పుడు కూడా నేను అనుకున్నది అనుకున్నట్టు నాకు ఎప్పుడు జరగలేదన్నమాట. ప్రతిదానికి చాలా ఎక్కువ కష్టపడాల్సి వచ్చేది. ఎప్పుడు డిసప్పాయింట్ అవుతూ ఉండేదాన్ని అనమాట. బట్ అలాగే మూవ్ ఆన్ కూడా అవుతూ ఉండేదాన్ని. ఫాస్ట్ గా కూడా మూవ్ ఆన్ అవుతూ ఉండేదాన్ని. బికాస్ ఇంకా మనం అక్కడ చేసేది ఏం లేదు కాబట్టి వీ హ్యావ్ టు కమ్ అవుట్ ఆఫ్ ఇట్. సో ఇంకా ఎలాంటి సిచ్యువేషన్స్ వచ్చాయంటే పెళ్ళికి మాట్లాడిన పూజారులకు కూడా కరోనా వచ్చేసింది. తర్వాత ఎవరెవరినో కాంటాక్ట్ చేస్తే ఎవరో ఒక కన్నడ పంతులు దొరికారు. అతనికి మన ప్రాసెస్ గురించి కానీ, మన పెళ్లి సైడ్ గురించి కానీ అస్సలు ఐడియా లేదనమాట. సగం పెళ్లి మా మమ్మీనే చేసేసింది నాకు. బట్ మేము చేసుకున్న ముహూర్తం చాలా మంచి ముహూర్తం అని ఇంకా ఆ ముహూర్తానికి కంపల్సరీ అయిపోవాలి అని చెప్పేసి ఇంట్లోనే ఒక చిన్న టెంట్ లాంటిది వేసి ఇంకా అట్లా చేసేసారనమాట. తర్వాత నేను మాట్లాడుకున్న బ్యూటీషియన్ ఆమెకు కూడా కరోనా వచ్చింది. సో ఆమె వల్ల వేరే ఆమెను మాట్లాడుకొని ఎలాగోలాగా తను వచ్చింది. లిటరలీ మార్నింగ్ 6:30కి పెళ్ళంటే ముందు రోజు నైట్ నేను, మా అమ్మ, మా నాన్న, మా చెల్లి, మా బాబాయి, పిన్ని, వాళ్ళ అమ్మాయి మేమే ఉంది. ఇంకెవ్వరు లేరు. అండ్ మా సాయి అంటే మా పెద్దమ్మ వాళ్ళ అబ్బాయి. మేము 9 మంది మా సైడ్ పెళ్ళికి అనమాట. మిగతా చుట్టాలు కొంచెం మంది మా మామయ్య వాళ్ళ ఫ్యామిలీస్ అంతా కూడా అదే క్యాంప్ లో ఉంటారు. ఒక 10-11 ఫ్యామిలీస్ ఉన్నాయి. సో వాళ్ళు కూడా అందరూ ఒకసారి వచ్చేకి లేదు, ఎందుకంటే కరోనా కదా. అంతా మళ్ళీ భయం. మా నాన్న అయితే 5 లీటర్స్ శానిటైజర్ తీసుకొచ్చేసి మొత్తం ఇల్లంతా స్ప్రే చేపించేశారు. బయట అంతా స్ప్రే చేయించారు అనమాట. సో చాలా ప్రికాషన్స్ తీసుకోవాల్సి వచ్చింది. అండ్ అట్లా ఎలాగోలాగా నైట్ 2 వరకు పని చేసుకొని, నేను కూడా పని చేసుకొని, తర్వాత మార్నింగే మళ్ళీ 4కి కాళ్ళు గోళ్ళు తీయడానికి అది వస్తారు కదా. సో అలా 2-3 అవర్స్ నిద్రతోటి ఎన్ని తిప్పలు పడితే గానీ మా పెళ్ళి అవ్వలేదంట. సో అలాగే ఎన్నో కష్టాలు పడి అట్లా అయితే పెళ్ళైతే అయిపోయిందనమాట. సో మా ఇల్లు ఇక్కడ 2 బజార్ల అవతలే మా అత్తయ్య వాళ్ళ ఇల్లు. సో 2 కూడా చాలా దగ్గరే అనమాట. అందుకే ఇప్పుడు కూడా ఎప్పుడన్నా ఎళ్ళామంటే ఇక్కడుండాలా, అక్కడుండాలా, అక్కడుండాలి, ఇక్కడుండాలి. అసలు ఒక ఊర్లో చేసుకోకూడదండి నిజంగా. అంటే అక్కడుంటే వీళ్ళు ఫీల్ అవుతారు, ఇక్కడుంటే వాళ్ళు ఫీల్ అవుతారు. మనకేమో అమ్మ వాళ్ళ ఇంటికెళ్తే అమ్మ వాళ్ళ ఇంట్లోనే ఉండాలనిపిస్తుంది కదా. ఆహ్, అత్తగారింటికి ఏం వెళ్ళాలనిపిస్తుంది అనిపించదు కదా. సో ఇక్కడే ఉండాలనిపిస్తుంది. ఇక్కడ ఉంటేనేమో రారు మా ఇంటికి, ఉండరు అని అవి కొంచెం తెలుసు కదా. అత్త ఈజ్ అందరి అత్తలు ఒకేలాగే ఉంటారు కాబట్టి దట్ ఈస్ ఫైన్. బట్ మా మామయ్య ఈజ్ లైక్ దేవుడు అనమాట. మా నాన్న తర్వాత మమ్మల్ని అంత జాగ్రత్తగా, వాళ్ళ అమ్మాయినన్నా అంత బాగా చూసుకుంటారో లేదో నాకు తెలియదు కానీ నన్ను మాత్రం చాలా బాగా చూసుకుంటారు. ఎలాంటి సమస్యలు లేవు. సో నేను పెళ్ళప్పుడు కూడా దేవుడిని కోరుకుంది ఏంటంటే ఫస్ట్ అర్థం చేసుకోవాలి, చాలా బాగా ప్రేమించాలి, అన్నిట్లో సపోర్టివ్‌గా ఉండాలి. డబ్బులు ఈజ్ డబ్బులు అంత లేకపోయినా ఇద్దరం జాబ్ చేసుకొనైనా బతకగలుగుతాము అని డబ్బుల గురించి నేను ఎక్కువ కోరుకోలేదనమాట. సో చూసుకోవాలి, ప్రేమగా ఉండాలి అనేది. అండ్ పెళ్లి చూపులప్పుడే కొన్ని కండిషన్స్ మాట్లాడుకున్నామనమాట. అంటే పిల్లలు పుట్టాక నేను జాబ్ చేయను. కంప్లీట్‌గా నేను వాళ్ళకే డెడికేట్ చేస్తాను అని నేను చెప్పాను. అండ్ మా హస్బెండ్ పెట్టిన కండిషన్ ఏంటంటే ఎన్ని ఫైట్స్ అయినా సరే ఆ రోజు నిద్రపోయే ముందు ఆ ఫైట్స్ అన్నీ కూడా ఎండ్ అయిపోవాలి. అవి నెక్స్ట్ రోజుకి రిపీట్ అవ్వకూడదు. అది నువ్వైనా కానీ, నేనైనా కానీ అని. సో ఇప్పటికి పెళ్ళయ్యి మాకు 4 సంవత్సరాలు నిండబోతుంది మేకి. నిండి 5 రాబోతుంది. ఇప్పటి వరకు కూడా మేము అదే ఫాలో అవుతున్నాము.
చాలా వరకు అంటే మేము ఆలోచించమనమాట. అంటే లైక్ నువ్వు సారీ చెప్పాలా? నేను సారీ చెప్పాలా? అని ఆలోచించము. మన్ మన మనుషులందరూ ఒకలాగుండరు కదండీ! నేను కొంచెం ఆలోచించి మాట్లాడొచ్చు. లేకపోతే అవతల వ్యక్తి కొంచెం దూకుడుగా మాట్లాడొచ్చు. ఒక మాట జారినప్పుడు మన ఇద్దరి మధ్య అంటే హస్బెండ్ అండ్ వైఫ్ మధ్య ఉన్న అండర్‌స్టాండింగ్ మీద అది వెళ్ళిపోతుంది. సో, ఎక్కువ పెద్దవాళ్ళని కూడా మేము చెయ్యమనమాట. ఏదున్నా కూడా మేమే సార్ట్ చేసుకోవాలనుకుంటున్నాము. సో, ఇక్కడ నా సబ్‌స్క్రైబర్ ఒకళ్ళని కాదు, నాకు కాల్స్ చేసినప్పుడు కూడా కొంతమందేంటంటే హస్బెండ్ సపోర్టివ్‌గా లేడనో, లేదంటే అట్లా బాధపడుతూ ఉంటారనమాట. మీకు సపోర్ట్ చేసినంత మాకు మా వాళ్ళు సపోర్ట్ చేయట్లేదని. ఎవ్వరు ఎవరికి కూడా 100% సపోర్ట్ చెయ్యరు. ఎవరికి ఉండే ఫ్లాస్ వాళ్ళకుంటాయి. బట్ ఏంటంటే అది జరిగేలాగా చూసుకోవటం మన చేతుల్లో ఉంటుంది కాబట్టి, అది మనమే కొంచెం తీసుకోవాలనమాట. అంటే ఇప్పుడు ఆర్గ్యుమెంట్స్ పెంచుకుంటూ పోతే ఆహ్, అది ఇంకా పెద్ద పెద్దగానే అవుతది కానీ, అది తగ్గిపోది. గొడవ చిన్నదవ్వదనమాట. సో, ఆర్గ్యుమెంట్ అనేది తక్కువగా ఉండాలి. అవతల వాళ్ళు మనల్ని ఎన్ని మాటలంటున్నా కూడా మన సక్సెస్ తోటి వాళ్ళకి జవాబు చెప్పేలాగా ఉండాలి. అండ్ ఇంకొకటేంటంటే నేను చెప్పాలనుకుంటుందేంటంటే, ఇటు సైడ్ ఫ్యామిలీని కానీ ఇన్వాల్వ్ అవ్వనియ్యొద్దు. ఏదున్నా కూడా హస్బెండ్, వైఫే చూసుకోవాలి. ఈ 2 ఫ్యామిలీస్ ఎప్పుడైతే ఇన్వాల్వ్ అవుతాయి కదండీ! సమస్యలు ఇంకా పెరుగుతాయి కానీ తగ్గవనమాట. ఎందుకంటే వాళ్ళ కూతురు బాధపడుతుందేమో అని పేరెంట్స్‌కి అనిపిస్తుంది. వీళ్ళ అబ్బాయి బాధపడుతున్నాడేమో అని వీళ్ళ పేరెంట్స్‌కి అనిపిస్తుంది. సహజంగా పేరెంట్స్‌కి అలా అనిపించడం చాలా న్యాచురల్. అది తప్పేం కాదు. బట్ దానివల్ల ఏమవుతుందంటే, వీళ్ళిద్దరి మధ్యలో సమస్యలనేవి ఇంకా చాలా ఎక్కువవుతాయన్నమాట. సో, అలాగని కొడుతున్నా, తిడుతున్నా, కట్నం కోసం వేధిస్తున్నా, అలాంటివి జరిగినప్పుడు మాత్రం అసల వెంటనే రిపోర్ట్ చేసేయాలి. అండ్ దానికి కావాల్సిన ఎవిడెన్సెస్ అన్నీ మీరు కలెక్ట్ చేసుకోవాలి. అస్సలు మీరు ఒకసారి చూస్తాను, రెండోసారి చూస్తాను అనే ఛాన్సెస్ అయితే ఇవ్వకండి. ఫస్ట్ నుంచే ఒకవేళ హస్బెండ్‌లో కానీ, వైఫ్‌లో కానీ ఎవ్వరైనా గానీ బిహేవియర్ ప్రాపర్‌గా లేదు, మిస్‌బిహేవ్ చేస్తున్నారు, లేదంటే అబ్యూజ్ చేస్తున్నారు, లేదంటే ఫిజికల్ అబ్యూజ్ ఉంది అనంటే మాత్రం డెఫినెట్‌గా మీరు ఫస్ట్ చేయాల్సిందేంటంటే దానికి సంబంధించిన ఎవిడెన్స్ గ్యాదర్ చేసుకోండి. ఎవిడెన్స్ గ్యాదర్ చేసుకున్నాక వెంటనే మీ పేరెంట్స్‌కి ఎప్పుడు ఏం జరుగుతుంది అని చెప్పండి. ఒకవేళ మీరు చెప్పలేకపోయినా కూడా ఏదన్నా ఒక ఆహ్, దాంట్లో నోట్ చేసుకోవడం కానీ, ఎవిడెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్. బికాజ్ ముందు ముందు రోజులు ఎలా ఉంటాయని మనకు తెలీదు కాబట్టి ఎవిడెన్స్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. సో, ఇప్పుడు మనం చూస్తున్నాం చాలా క్రైమ్స్ జరుగుతూ ఉన్నాయి కదా! సో, అలాంటి ఫిజికల్ అబ్యూస్ కానీ అలాంటిదుంటే మాత్రం వెంటనే అలర్ట్ అవ్వండి. ఆహ్, అదొకటి నేను చెప్తాను. బట్ చిన్న చిన్న గొడవలు అంటే ఇగో క్లాషెస్ ఉంటాయి కదా! నువ్వెక్కువ, నేనెక్కువ, నువ్వు తక్కువ, నేను తక్కువ అలాంటివి మాత్రం పేరెంట్స్ దాకా వెళ్ళకుండా ఉంటేనే అంటే ఒక లెవెల్ వరకు ఎళ్ళకుండా ఉంటే ఓకే. బట్ అది ఎప్పుడైతే ఫిజికల్‌గా కన్వర్ట్ అవుతుంది అని అబ్యూసివ్‌గా కన్వర్ట్ అవుతుంది అంటే మాత్రం డెఫినైట్‌లీ ఆహ్, ప్లీజ్ టెల్ యువర్ పేరెంట్స్. సో, అది ఒకటి నేను చెప్తాను. సో, అలా మేము ఆహ్, మ్యారేజ్ అయిపోయింది. సో, ఇక మ్యారేజ్ తర్వాత ఒక 3 మంత్స్ తర్వాతే మాకు ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయింది. యాక్చువల్లీ ఒక 1 ఇయర్ తర్వాత ప్లాన్ చేసుకుందాం అనుకున్నాము. బట్ గాడ్స్ గ్రేస్ మాకు 3 మంత్స్ లోపలే ప్రెగ్నెన్సీ వచ్చేసింది. సో, ఇళ్ళు పక్కపక్కనే అని చెప్పాను కదా! సూర్యకేంటంటే తనకి కర్ణాటక అంటే అసలు ఇష్టముండదు. ఏపీ ఇక్కడ పుట్టి పెరిగాడు కదా! తనకి ఇక్కడంటేనే ఇష్టం. నాకేమో ఇక్కడ ఇష్టముండదు. కర్ణాటక అంటేనే ఇష్టం. సో, అప్పుడేంటంటే ఇంక నా కోసం తను 1 ఇయర్ అక్కడికి షిఫ్ట్ అవ్వాల్సొచ్చిందనమాట. సో, వాళ్ళింట్లో ఉంటూ, నా దగ్గరే ఉంటూ అలా 1 ఇయర్ తను నాతోటే ఉండేవాడు. ప్రతి నిమిషం నన్ను హ్యాపీగా ఉంచడానికి అంటే నాకు కొంచెం కాంప్లికేషన్స్ ఇన్ ద సెన్స్ ఫుడ్‌లో వామిటింగ్స్ చాలా ఎక్కువుండేయి. అంటే 2 ½ మంత్స్ నుంచి 5 మంత్స్ వరకు ఫుల్ వామిటింగ్స్ ఉన్నాయి. ఏది తిన్నా కూడా వామిటింగే. అండ్ 7థ్ మంత్ నుంచి మళ్ళీ 9థ్ మంత్ వరకు కూడా అంత ఎక్కువ సివియర్‌గా వామిటింగ్స్ ఉండేయన్నమాట. సో, పాపం మా అమ్మ ఏం చేసి పెట్టినా నేను తిన్న వెంటనే వామిటింగ్ అయిపోయేది. ఫుడ్ ఎక్కువ ఇదయ్యేది కాదు. ఆహ్, అండ్ ఆహ్, ఒక జామకాయి, ఒక సీజన్ అంతా మొత్తం ప్రెగ్నెన్సీ మొత్తం నేను తినింది పెద్ద సమోసాలు, జాంకాయి, కొంచెం తింటే రైస్ తిన్నానేమో, జ్యూస్‌లు, కొబ్బరి నీళ్ళు ఏది తాగినా కూడా నాకు చాలా వామిటింగ్స్ అనేది చాలా సివియర్‌గా ఉన్నాయన్నమాట. బట్ చీదరించుకోకుండా కాళ్ళకి నాకు క్రాంప్స్ వచ్చాయి. రాత్రిపూట నిద్రపోతూనే మజిల్ క్రాంప్ వచ్చేది. సో, అవన్నీ చూసుకుంటా నన్ను దగ్గరుండి ఒక చిన్న పిల్లలాగా చాలా పసిపాపలాగా చూసుకొని ఎప్పుడు నన్ను హ్యాపీగా ఉంచడానికి ట్రై చేశారు మా హస్బెండ్. సో, అంత బాగా చూసుకున్నారు. దట్ ఈస్ వాట్ ఐ ఆస్క్డ్ గాడ్. పెళ్ళికి ముందు నేను అడిగింది అలాంటి హస్బెండ్‌నే కాబట్టి నాకు డెఫినెట్‌గా అలాంటి హస్బెండే దొరికారు. ఆ తర్వాత ఆహ్,
మే ఏప్రిల్ 8, 2022 శుక్రవారం పూట సాయంత్రం 6 గంటలకి మా పాప పుట్టిందనమాట. మా పాప పుట్టినప్పుడు మా చెల్లి పెళ్లి చూపులకని మా అమ్మ వాళ్ళు ఆంధ్ర వచ్చారు. అంటే డ్యూ డేట్ ఇచ్చింది వేరే డేట్ అనమాట. బట్ అందుకని వాళ్ళు ఆంధ్ర వచ్చారు. ఇంకా 10, 15 డేస్ ఉందిలే డెలివరీకి అని. బట్ మామూలు జనరల్ చెకప్ కోసం అని వెళ్తే ఉమ్మనీరు అంటారు కదా! అది తగ్గిపోయింది. వెంటనే ఆపరేషన్ చేయాలి అని అన్నారనమాట. సో, వెంటనే మా పేరెంట్స్‌కి ఫోన్ చేస్తే అయ్యో! మేము లేనప్పుడే ఇలా జరిగింది అని అనుకున్నారు. ఇంకా మా వారే ఉండి ఏం పర్లేదు మా అమ్మ, నాన్న ఉన్నారు. నేనున్నాను కదా! మేము చూసుకుంటాం. మీరు నిదానంగా చూసుకొని రండి అని చెప్పారు. సో, వాళ్ళక్కడ పెళ్లి చూపులు అయిపోయిన వెంటనే వాళ్ళు బయలుదేరారు మమ్మీ వాళ్ళు. ఇంకా ఆ రోజు సాయంత్రమే ఆహ్, శుక్రవారం అన్నమాట. ఆ రోజు సాయంత్రం 6కి మా మహాలక్ష్మి మా అమ్మాయి పుట్టిందన్నమాట. మేము తనని నిజంగా లక్ష్మీదేవిలాగే భావిస్తాము. సో, తను పుట్టింది. అండ్ వి వర్ బ్లెస్డ్. అప్పటిదాకా మేమిద్దరం కొట్టుకుంటూ ఉండేవాళ్ళం కదా! అప్పటి నుంచి మా ఇద్దరి మధ్య గొడవలు పోయి పిల్ల కోసం కొట్టుకునే స్టేజ్‌కొచ్చేసామనమాట. కొట్టుకోవడం ఇన్ ద సెన్స్ అయన్నీ చిన్న చిన్నవేనండి. అవన్నీ ఎక్కువ పట్టించుకుంటే పెద్దదిగాక కనిపిస్తాయి. పట్టించుకోకపోతే చాలా మైనర్ అండ్ సింపుల్ ఇష్యూస్. వాటిలికి పెద్ద పెద్దగా గొడవ చేసుకోవాల్సిన అవసరం ఏమీ ఉండదు కాబట్టి తర్వాత అయితే మా హస్బెండ్ ఏంటంటే ఇంక అప్పుడు 1 ఇయర్ నుంచి ఉన్నారు కదా! ఇంకా నాకు బేబీ పుట్టిన 3 మంత్స్‌కే ఇంక వెళ్ళిపోదాం అని ఇక్కడికి తీసుకొచ్చారనమాట తెనాలి. ఇక్కడికొచ్చినాక ఇంక నేను, మా హస్బెండ్, పాప, మాకు తోడు మా తాతయ్య అంటే సురేంద్ర వాళ్ళ తాతయ్య అనమాట ఆయన. సో, అందరం మేము నలుగురమే ఉండేవాళ్ళము ఇక్కడ. పక్కన ఇంట్లో మాత్రం సురేంద్ర వాళ్ళ అమ్మమ్మ, వాళ్ళ మామయ్య ఉండేవాళ్ళు. సో, అందరం ఒకే కాంపౌండ్‌లోనే. ఇంకా నేను కూడా జాబ్ చేస్తూ ఉన్నాను కదా! ప్రెగ్నెంట్ టైమ్ నుంచి జాబ్ చేస్తూ ఉన్నాను. అయితే పాపకి అరౌండ్ 10 మంత్స్, 1 ఇయర్ వచ్చే వరకు నేను జాబ్ చేశాననమాట. ఆ తర్వాత నాకు చేయడానికి కుదరలేదు. ఎందుకంటే నా హెల్త్ సిక్ అయిపోతూ వచ్చింది. నేను అప్పుడు సింగపూర్ ఎంఎన్‌సీకి చేస్తూ ఉన్నాననమాట. సో, నా టైమ్ వచ్చేసి 8:00 మార్నింగ్. మా హస్బెండ్‌ది 8:30. సో, పాప 6 మంత్స్ దాటింది కాబట్టి ఫుడ్ అనేది కూడా నేను చాలా కేర్ తీసుకునేదాన్ని. అసలు నేను పాపకి ఫుడ్ ఎంత బాగా పెట్టేదాన్నంటే, నేను ఆ టైమ్‌లో ఎందుకు యూట్యూబ్ స్టార్ట్ చేయలేదా అని అనుకున్నాను. ఆహ్, రైట్ ఫ్రమ్ స్టార్టింగ్ అన్నమాట. ప్రతీది కూడా అంటే డ్రై ఫ్రూట్స్ ఎట్లా ఇంట్రొడ్యూస్ చేయాలి, వెజిటబుల్స్ ఎట్లా ఇంట్రొడ్యూస్ చేయాలి పిల్లలకి, అక్కడి నుంచి లిక్విడ్స్‌ని సాలిడ్స్‌లోకి ఎట్లా కన్వర్ట్ చేసుకోవాలి, డైట్ మెన్యూ ఏది ఫాలో అవ్వాలి. ఇవన్నీ కూడా నేను చాలా బాగా చూసుకునేదాన్ని క్యాండీకి. ఆహ్, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ కూడా నాకు చాలా పర్ఫెక్ట్‌గా ఉండాలి. తనకి స్ట్రెస్ ఉండకూడదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ యాస్ ఎ పేరెంట్స్ మేమేమనుకుంటామంటే పాపకి స్టడీ స్ట్రెస్ ఉండకూడదు. విడిగా ఏ భయం కానీ, టెన్షన్స్ కూడా ఉండకూడదు. పాప బాగా స్ట్రాంగ్‌గా పెరగాలనమాట. ఎలాంటి కష్టమొచ్చినా, ఎలాంటి ఫెయిల్యూర్ వచ్చినా సరే తను తట్టుకొని స్ట్రాంగ్‌గా నిలబడాలి. ఇదే మా మెయిన్ అజెండా. ఇవే నేను కోరుకునేదనమాట. పాప అంత స్ట్రాంగ్‌గా ఉండాలి. ఎలాంటి ఫెయిల్యూర్స్ వచ్చినా డబ్బేముందండి చదివితేనే డబ్బు సంపాదించాలి అనేం లేదు. సో, చదువు కోసం మనం అంత ఎక్కువ స్ట్రగల్ అయిపోయి మనం ఫస్ట్ ర్యాంకే రావాలి అని మెంటల్‌గా డిప్రెషన్ ఫీల్ అయ్యి అట్లా చేయాలని నేను అనుకోవట్లేదు. అందుకని మీరు నా యాక్టివిటీస్ చూసినా కూడా చాలా వరకు తనకి ప్రాక్టికల్ ఎగ్జాంపుల్సే ఉంటాయి కానీ ఈ మగ్గింగ్ కానీ, మగ్గప్ కానీ అవి ఎక్కువ ఉండవనమాట. బికాజ్ ఐ రియల్లీ డోంట్ ఎంకరేజ్. ఇప్పుడు నేను యాస్ ఎ మిడిల్ బెంచర్, యాస్ ఎ లాస్ట్ బెంచర్ నేను ఒక మంచి పొజిషన్‌లో ఉన్నాను. బట్ నాకన్నా బాగా చదివి చాలా పర్సెంటేజ్‌లు తెచ్చుకున్న వాళ్ళందరూ కూడాను అంత హయ్యర్ పొజిషన్‌లో ఉన్న వాళ్ళంత చాలా తక్కువ. సో, మనకి ఇక్కడ ఎక్కడ ఎంత చదివాము అనేది కాదు. ఫ్యూచర్‌ని మనం ఎట్లా డిజైన్ చేసుకున్నాము, ఏం జాబ్ చేయగలుగుతున్నాము, అది అంతా చాలా చాలా ఇంపార్టెంట్. సో, మేము యాస్ ఎ పేరెంట్స్ నేను కానీ, మా హస్బెండ్ కానీ వి ఆర్ ఆన్ ద సేమ్ షూ అనమాట. అంటే తనేంటంటే స్ట్రాంగ్‌గా పెరగాలి. ఎలాంటి టెన్షన్స్ ఉండకూడదు. ఎలాంటి బర్డెన్స్ ఉండకూడదు. తనకేదైనా ప్రాబ్లమ్ వచ్చినా వెంటనే మాకొచ్చి చెప్పుకోవాలి. సో, మంచి ఫుడ్ తీసుకోవాలి. హెల్తీ లైఫ్ స్టైల్ ఉండాలి. సో, ఇంతవరకే మెయిన్ ఇప్పుడు మా పేరెంట్స్ మమ్మల్ని ఎలాగా ఎడ్యుకేషన్ గురించి టార్చర్ చేయలేదు. సో, మేము కూడా సేమ్ వే ఫాలో అవ్వాలి అని అనుకుంటున్నాము. సో, తనకి ఎడ్యుకేషన్ గురించి మా టార్చర్ అయితే ఉండకూడదనుకుంటున్నాము. అండ్ అలా అని వదిలేయము. ఈ స్టెప్‌లో ఇది చేయాలి. ఈ స్టెప్‌లో ఇలా చేయాలి అని ఎప్పుడు కూడా మాకు గైడెన్స్ ఇస్తూ ఉంటాము. సో, అది ఎంతవరకు తీసుకోగలుగుతుంది, తన బ్రెయిన్ ఎంతవరకు తీసుకోగలుగుతుందనేది అబ్జర్వ్ చేసుకుంటూ దానికి సంబంధించి తన లైఫ్‌ని ఒక రూట్‌లోకి తీసుకెళ్లాలనేది
మా ఆలోచన అనమాట. సో, ఎంతమంది ఏకీభవిస్తారు కింద కామెంట్ చేయండి. ఆహ్, సో, అది ఒకటి మేమనుకుంటూ ఉంటామనమాట. సో, అలా ఆహ్, ఇప్పుడు కంటిన్యూగా అయిపోతుందనమాట. సో, అలా తర్వాత ఫస్ట్ బర్త్‌డే అయిపోయింది. తర్వాత తనకి స్పీచ్ డిలే ప్రాబ్లమ్ రావడము, ఆ తర్వాత మీకు తెలిసిందే కదా! చాలా వీడియోస్‌లో చెప్పాను నేను. దాన్ని ఓవర్‌కమ్ చేయడానికి నేనెంత స్ట్రగల్ అయ్యాను అని. ఇంత చేసినా కూడా, ఇంత స్ట్రగల్ అయినా కూడా ఇప్పటికి గూడా ఏమంటారంటే లైక్ నేనేం చేయనట్టు, ఏమీ చేతగానట్టు, ఏమీ చేయనట్టు అంటూ ఉంటారు. బట్ దట్ ఈస్ ఓకే. దట్ ఈస్ ఫైన్. ఏం ప్రాబ్లమ్ లేదు. ఇప్పుడు వాళ్ళన్నంత మాత్రాన నాకు ఉన్న నాలెడ్జ్ ఏమీ పోదు కదా! సో, ఐ యామ్ స్ట్రాంగ్. సో, నాకేంటంటే ఎదుటి వాళ్ళకి నా సక్సెస్ తోటే రిప్లై ఇవ్వాలి అని నేను అనుకుంటాను కాబట్టి, ఐ యామ్ సో స్ట్రాంగ్. ఐ కెన్ డూ ఎనీథింగ్. సో, అలా మీరు కూడా అలా అనుకోండి. అలా అనుకుంటేనే బతకగలం. లేకపోతే ప్రతిదానికి డిప్రెస్ అయిపోయామంటే బ్రతకలేమనమాట. సో, ఇది నా ఒక్క సబ్‌స్క్రైబర్‌కి నిన్న నైట్ వాట్సాప్‌లో చాట్ చేశాం కదా! తనకే చెప్తున్నాను. ఐ డోంట్ టేక్ యువర్ నేమ్ బట్ సో, బీ స్ట్రాంగ్. ఓకే. ఈ వీడియో గనక నువ్వు చూస్తే. ఓకే. హ్మ్. ఓకే. తర్వాత వచ్చేసి నెక్స్ట్ యూట్యూబ్ జర్నీ గురించి చెప్తాను. సో, నేను లాక్‌డౌన్‌లో ఉన్నప్పుడు ఇంటికొచ్చాను కదా! సో, ఆ టైంలో నేను యాక్చువల్‌గా ఛానెల్ స్టార్ట్ చేశాననమాట. సో, ఛానెల్ ఇక్కడ పక్కన వేస్తాను చూడండి. ఇప్పుడు లేదు యూట్యూబ్‌లో వాడు తీసేసాడనమాట ఆ ఛానెలు. ఒక నేను బేసికల్‌గా అన్నిట్లో ఉండేదాన్ని. స్కూల్లో ఉన్నప్పుడు స్పోర్ట్స్‌లో ఉండేదాన్ని అండ్ సింగింగ్ ఈస్ మై ప్యాషన్. తర్వాత బ్యూటీ టిప్స్ కానీ, హెయిర్ కేర్ కానీ, లేదంటే వెయిట్ లాస్‌కి సంబంధించి కానీ, ప్రతి ఒక్క దాని మీద నాకు ఇంట్రెస్ట్ ఉండేదనమాట. అండ్ చాలామంది నన్నడిగేవాళ్ళు టిప్స్ అడగటం కానీ, లేదంటే వంట దగ్గరకొచ్చేటప్పుడు గానీ, కుకింగ్ బావుంటది. అని గాని, సో, చాలా మంది టిప్స్ అడుగుతూ ఉండేవాళ్ళు. అలాగా. సో, నేననుకున్నాను అప్పుడు మనం షేర్ చేయొచ్చు కొంచెం అని చెప్పేసి నేను ఆ టైంలో ఆహ్, యూట్యూబ్ ఛానెల్ అయితే స్టార్ట్ చేశాను. చాలా బ్యూటీ రిలేటెడ్ వీడియోస్ అన్నీ చేశాను. కానీ, ఆ ఛానెల్‌లో నేను కొన్ని మిస్టేక్స్ చేశాను. అంటే, కొన్ని వీడియో క్లిప్స్ పెట్టేసేయడము, అంటే కొంత మ్యూజిక్ కాపీరైట్ మ్యూజిక్ యాడ్ చేసేయడము తెలీదనమాట. అప్పుడు అంత టెక్ ఛానెల్స్ అంత బాగా లేవు. సో, అంటే 5 ఇయర్స్ బ్యాక్ మాట నేను చెప్తుంది. సో, అంత టెక్ ఛానెల్స్ కూడా ఎడ్యుకేషన్ చేసేవాళ్ళు కూడా ఎక్కువ లేరు కాబట్టి, అప్పుడు చాలా కాపీరైట్స్ వచ్చేసి ఇంకా అది పోయిందనమాట. ఆ ఛానెల్ యాక్సెసే పోయింది. అండ్ నేను మంచి సీరీసెస్ చేశాను. బ్యూటీ రిలేటెడ్ కానీ, హెయిర్ కేర్ కానీ అండ్ వెయిట్ లాస్. నేను బెంగుళూరులో జాబ్ చేస్తూ ఉండేదాన్ని కదా! మార్నింగ్ 7:30కెళ్తే ఈవినింగ్ 7:30, 8 వచ్చేది. మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్, లంచ్, నైట్ డిన్నర్ అంతా కూడా ఆఫీస్ వాళ్ళే ప్రొవైడ్ చేసేవాళ్ళనమాట. బాగా లావైపోయాను. అంటే లైక్ 80 కేజెస్ అయిపోయాననమాట. సో, ఒకరోజు ఇట్లాగే ఇంట్లో తిరుగుతూ ఉంటే మా నాన్న "ఏంటి నువ్వు నీ అవతారం" అని అన్నాడు. ఇప్పుడు అమ్మ వాళ్ళు ఎంత తిట్టి కొట్టినా కూడా మనకేం అనిపించదు. నాన్న చిన్న మాట అన్నా కూడా హ్మ్. బాధగా అనిపిస్తది గదా! సో, అప్పుడు నేను డిసైడ్ అయ్యాను. నేను లేదు ఖచ్చితంగా వెయిట్ లూజ్ అవుతాను అని చెప్పేసి అప్పుడు 3 మంత్స్‌లో నేను అరౌండ్ 22 కేజెస్ ఏమో తగ్గాననమాట. సో, దానికి సంబంధించిన పిక్చర్ కూడా ఇక్కడ ఇస్తాను చూడండి. సో, అప్పుడు చాలా మోటివేషన్‌గా చాలా తినకుండా చాలా రెసిపీస్ కూడా నేను ఆ ఛానెల్‌లో షేర్ చేశాననమాట. సో, అలా నేను ఆ ఛానెల్‌నయితే స్టార్ట్ చేశాను. అప్పుడు నాకు కొంత ఎక్స్‌పీరియన్స్ వచ్చింది దాని మీద. ఆ తర్వాత ఛానెల్ యాక్సెస్ పోయింది. ఇంకా ఆ ఛానెల్ పోయిందనమాట. తర్వాత ఈ మధ్య ఇంకా పెళ్లయిపోయినాక బేబీ కూడా ఒక 2 ఇయర్స్ వచ్చేసాక ఏంటంటే నేను మళ్ళీ కొంచెం స్టార్ట్ చేద్దాము అని అనుకున్నాను. అండ్ మా హస్బెండ్‌ని అడిగితే తనన్నారు, "ఇంక ఎందుకంత కష్టపడతావు? వద్దులే చక్కగా ఇంట్లో ఉండి పాపని చూసుకో. ఎందుకంత కష్టపడతావు? అంత బాగా సబ్‌స్క్రైబర్స్ ఏం రాదు. ఆ ఛానెల్ గ్రో అవ్వలేదు కదా! పోయింది కదా!" అనన్నారు. సరే ఒకే ఒక్కసారి ట్రై చేస్తాను. ఇంకొక్కసారి పెట్టి చూస్తాను. బాగా వస్తే వచ్చినట్టు, లేదంటే ఇంకెప్పుడు దాని జోలికి పోనని చెప్పాననమాట. బట్ స్టార్ట్ చేసి వీడియోస్ పెట్టినప్పుడు నేనెవ్వరికీ షేర్ చేయలేదు. ఈవెన్ మా అమ్మ, నాన్నలకు కూడా ఎవ్వరికీ షేర్ చేయలేదు నా వీడియో. సో, స్టార్టింగ్‌లో వ్యూస్ 15, 10, 20, 25 అట్లా ఉండేయి. అసలు ఎంత డీమోటివేషన్‌గా అనిపించేదంటే, ఏంట్రా ఏంటి మళ్ళీ ఇది గూడా పోతదేమో అనిపించేది. అంటే నేనిక్కడ మీకు కామెడీగా నవ్వుతూ చెప్తున్నాను కానీ, బట్ అప్పుడు సిట్యుయేషన్ వేరు. పదే పదే యూట్యూబ్ స్టూడియో ఓపెన్ చేసుకోవడం, చూసుకోవడం, ఓపెన్ చేయడం, చూసుకోవడం ఇదే జరుగుతూ ఉండేదనమాట. ఎప్పుడైతే నేను స్పీచ్ డిలే సీరీస్ స్టార్ట్ చేశానో, అప్పటినుంచి నాకు కొంచెం వ్యూస్ పెరగడం కానీ, సబ్‌స్క్రైబర్స్ రావడం కానీ, అప్పటినుంచి స్టార్ట్ అయిపోయిందనమాట. చాలా ఫాస్ట్‌గా గ్రో అయిపోయింది ఛానెల్. మళ్ళీ ఇప్పుడు తగ్గిపోతున్నాయి. మీ కామెంట్స్ తగ్గిపోతున్నాయి. మీరు నా వ్లాగ్స్‌ని కూడా కొంచెం ఎంకరేజ్ చేస్తూ ఉండండి ప్లీజ్. బికాజ్
పాప కూడా పెద్దదయిపోతూ ఉంది కాబట్టి ఇంకా ఈ చిన్న వయసులో రావాల్సినవి రావు. అదంతా ఏజ్ అంతా అయిపోతుంది కదా! ఈ టాడ్లర్ నుంచి ఇంకా స్కూల్‌కి వెళ్ళిపోతూ ఉంది కాబట్టి టైం కూడా ఎక్కువ ఉండదనమాట పాపతో చేయడానికి. సో, కొంచెం వ్లాగ్స్ కూడా సపోర్ట్ చేస్తూ ఉండండి. అండ్ ఇప్పుడు నేను ముందు ఏం చేయాలి అని అనుకుంటున్నాను అనంటే, ఇంకా వెయిట్ లాస్ కోసం ఇప్పుడు స్టార్ట్ చేయాలి అని అనుకుంటున్నాను. మధ్యలో థైరాయిడ్, పీసీఓఎస్ వచ్చింది. సో, దాన్ని ఇది చేసుకుంటూ నేను వెయిట్ లాస్ కోసం స్టార్ట్ చేయాలి అని అనుకుంటున్నాననమాట. సిరీస్ నేను వెంటనే స్టార్ట్ చేస్తాను. బికాజ్ డైట్ ప్లాన్ కోసం వెయిట్ చేస్తున్నాను. సో, ఆ డైట్ ప్లాన్ వచ్చిన వెంటనే నేను అది కూడా స్టార్ట్ చేస్తాను. అండ్ రెగ్యులర్‌గా మీకు వీడియోస్ కూడా షేర్ చేస్తూ ఉంటాను. సో, ఇప్పుడు నా ముందు ఉన్న బిగ్గెస్ట్ ప్రాబ్లమ్ ఈజ్ వెయిట్ లాస్. అండ్ తర్వాత వచ్చేసి నేచురల్‌గా కన్సీవ్ అవ్వాలి సెకండ్ ప్రెగ్నెన్సీ కోసం. సో, ఒకవేళ సెకండ్ ప్రెగ్నెన్సీ ఉంటే మాత్రం డెఫినిట్‌గా ఫస్ట్ నుంచి నేను స్టెప్స్ అన్నీ ఏమేమి చేస్తాను మొత్తం కూడా నేను అన్నీ షేర్ చేస్తాను. మేమెలా పేరెంటింగ్ చేస్తాము. మా పేరెంటింగ్ చాలా జోవియల్‌గా ఉంటది. చాలా హ్యాపీగా, స్మూత్‌గా ఉంటది. బికాజ్ వి డోంట్ టేక్ టెన్షన్ సో దట్ వి డోంట్ గివ్ టెన్షన్ టు అవర్ కిడ్. సో, అది సింపుల్ ఫార్ములా అనమాట. మేము ఫాలో అయ్యేది. అండ్ లైఫ్‌లో సక్సెస్ అవుతారా లేదా అనేది అది పిల్లల చేతిలో డిపెండ్ అయ్యి ఉంటుంది. వాళ్ళని సక్సెస్ అయ్యే రూట్‌లో మనం ఎలా తీసుకోవాలనేది మన చేతిలో డిపెండ్ అయ్యి ఉంటుంది. సో, పిల్లల మీద టార్చర్ ఎక్కువ లేకుండా చాలా స్మూత్ వేలో అలా తీసుకెళ్ళిపోతే డెఫినిట్‌గా సక్సెస్‌ఫుల్ అవుతారు. చదువులో అవ్వకపోతే ఏంటి, వాళ్ళకేదైనా టాలెంట్ ఉంది అది చూసుకోవచ్చు. లేదంటే బిజినెస్ పరంగా మనం ఏదైనా చేయొచ్చు. సో, డబ్బులు సంపాదించడానికి చాలా మార్గాలుంటాయి కాబట్టి, సో, ఎక్కువ పిల్లల్ని స్ట్రెస్ పెట్టకండి అని మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను. అండ్ మీరు కూడా ఎక్కువ స్ట్రెస్ తీసుకోవద్దు. టు ఆల్ ద వుమెన్ ఇప్పుడు మన ఛానెల్‌లో ఎవరైతే ఉన్నారు కదా! అందరికీ చెప్తున్నాను. మీరు స్ట్రెస్ తీసుకోవద్దు. ప్లీజ్ మీరు సెల్ఫ్ కేర్ తీసుకోండి. ఇప్పుడు పిల్లలకి ఆల్రెడీ 2 ఇయర్స్ వచ్చేసాయి అనంటే, ఇంకా వాళ్ళ పనులు వాళ్ళు లేచి నిలబడి వాళ్ళ ఫుడ్ వాళ్ళు తినగలుగుతున్నారు అనంటే, ఆహ్, ఇంకా అక్కడి నుంచి మనం మన మీద కొంచెం కాన్సంట్రేషన్ చేయాలనమాట. బికాజ్ నిద్రపోయి నాకు తెలిసి ఇప్పుడు 3 ఇయర్స్, అది 4 ఇయర్స్ అయింది నేను కరెక్ట్‌గా ఒక్క పూట గూడా అంటే ఒక్క కొంచెం సేపు గూడా నిద్ర లెగవకుండా పూర్తి నైట్ అంతా నిద్రపోయి 4 ఇయర్స్ అవుతుంది. 4 ఇయర్సే. బికాజ్ ప్రెగ్నెన్సీ టైమ్‌లో గూడా రాత్రంతా వాంతులు అలా ఉండేయి. క్రాంప్స్ ఉండేయి. సో, అలా కూడా అక్కడి నుంచి కౌంట్ చేసుకుంటే 4 ఇయర్స్ అవుతుంది కరెక్ట్‌గా ప్రాపర్‌గా నిద్రపోయి. సో, నౌ ఇట్ ఈస్ ఎ టైమ్ ఇప్పుడు కూడా నిద్ర ఉండటం లేదు. బట్ బాడీ అలవాటు పడిపోయిందనమాట. ఇంకొంచెం నేను సెల్ఫ్ కేర్ గురించి చూపిస్తాను. అండ్ వెయిట్ లాస్ గురించి చూపిస్తాను. స్కిన్ అంతా పాడైపోయి ఇట్లా వ్రింకిల్స్ వచ్చేసి ఇలా వచ్చేసింది కదా! సో, వాటన్నిట్లి కోసం కూడా నేను టిప్స్ చెప్తాను. సో, బీ రెడీ ఫర్ థాట్. అండ్ ఇప్పటి వరకు కూడా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానెల్‌ని. అండ్ వీడియోని లైక్ చేయండి. అండ్ మర్చిపోకుండా నన్ను ఇన్‌స్టాగ్రామ్‌లో ఫాలో అవుతూ ఉండండి. బికాజ్ నేను ఇన్‌స్టాగ్రామ్‌లో చాలా ఎక్కువగా రెస్పాండ్ అవుతూ ఉంటాను. 1 to 1 ఇంటరాక్షన్స్ ఎక్కువ జరుగుతూ ఉంటాయి. నాతో పర్సనల్‌గా ఇన్‌స్టాగ్రామ్‌లో ఎవరెవరైతే మాట్లాడుతూ ఉంటారో, వాళ్ళ దగ్గరికి నేనే వెళ్లి ఏం చేస్తున్నారు, ఎలా ఉన్నారు అని అడిగే సిట్యుయేషన్స్ కూడా చాలా ఉన్నాయి. సో, డెఫినెట్‌గా మర్చిపోకుండా మీరు నన్నైతే ఇన్‌స్టాగ్రామ్‌లో కాంటాక్ట్ అవ్వటం మాత్రం మర్చిపోవద్దు. సో, ఇదేనండి నా ఇంట్రొడక్షన్ వీడియో. ఏదైనా మిస్ అయ్యి ఉంటే కింద కామెంట్ చేయండి చెప్తాను. ఓకే. ఐ విల్ సీ యూ గైస్ ఆన్ మై నెక్స్ట్ వీడియో. టిల్ దెన్ బై బై.